1973లో ఎలినోస్ అనే సిటీలో ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి ఒక ఏలియన్ అయితే చూసాడు. ఆ చూసిన వ్యక్తి అక్కడున్న పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. అలాగే అతను చూసిన దాని మీద కొన్ని ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చాడు. తను చూసిన ఆ ఇన్సిడెంట్ అనేది ఇప్పటికీ తను మర్చిపోలేడు. ఎందుకంటే అతనిలో ఆ ఇన్సిడెంట్ అనేది అంత భయాన్ని కలిగించింది. అసలు అతను ఏం చూసాడు? ఆ ఎలినోస్ సిటీలో ఏం జరిగింది? అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఒక షాకింగ్ మిస్టరీ ఏంటంటే ఎలినోస్ సిటీలో ఏలియన్ చూసిన వ్యక్తి ఏమైపోయాడు? ఎలినోస్ సిటీలో ఏలియన్‌ని చూసిన వ్యక్తికి ఏం జరిగింది? అసలు అతను ఏమైపోయాడు? అసలు ఎందుకని ఇప్పటివరకు దాని గురించి ఎవరు అక్కడ మాట్లాడుకోవట్లేదు? దీని గురించి మీరు డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఎలినోస్ సిటీ అనేది ఒక నార్మల్ సిటీ. అక్కడ ఏది పెద్దగా స్ట్రేంజ్‌గా జరగని సిటీ. అక్కడ అందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఒక రాత్రి అక్కడ మొత్తాన్ని మార్చేస్తుందని ఎవ్వరు అనుకోలేదు. అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే అక్కడున్న ఒక లోకల్ రెసిడెంట్ పోలీస్ స్టేషన్‌కైతే కాల్ చేస్తాడు. కాల్ చేసి నేను ఏలియన్స్‌ని చూశానని చెప్తాడు. అది విన్న ఆ పోలీసులు చాలా షాక్ అవుతారు. పోలీసులు వెంటనే నువ్వేం చూసావని అతను అడగ్గా అతనేం చెప్తాడంటే సైలెంట్‌గా హోవర్ అవుతున్న ఒక క్రాఫ్ట్, అన్‌నాచురల్‌గా మూవ్ అయ్యే లైట్స్, ఆ క్రాఫ్ట్ లోపల ఎవరో తనని అబ్జర్వ్ చేస్తున్నారని అంటాడు. ఇది విన్న పోలీసులైతే నువ్వేమన్నా ప్రాంక్ కాల్ చేస్తున్నావా? లేదంటే తాగేసి మాట్లాడుతున్నావా? అని అడగ్గా అతనైతే నేనైతే ప్రాంక్ కాల్ చేయట్లేదు. నేను నిజం చెప్తున్నానని చెప్పేసి పోలీసులతో అయితే గట్టిగా అయితే వాదిస్తాడు. కానీ అదే రోజు రాత్రి తన పక్కన ఉన్న నైబర్స్ కూడా అదే స్ట్రేంజ్ లైట్స్‌ని చూసారు. అలాగే యానిమల్స్ గూడా కొంచెం స్ట్రేంజ్‌గా బిహేవ్ చేశాయి. అండ్ ఇంకోటేంటంటే అక్కడ పవర్ ఫ్లక్చుయేషన్స్ గూడా అయ్యాయి. సంథింగ్ ఏదో సీరియస్‌గా ఎలిన్ సిటీలో జరిగిందని వాళ్ళకైతే అర్థమైంది. అది చూసిన వ్యక్తి ఏమన్నాడంటే అది హెలికాప్టర్ కాదు, ప్లేన్ కాదు. కానీ ఆ క్రాఫ్ట్‌లో నుంచి ఎవరో నన్నే ఖచ్చితంగా చూస్తున్నట్టు అనిపిస్తుందని అతనైతే పోలీసులకైతే చెప్పాడు. ఒకవేళ అందులో గనక ఏలియన్స్ ఉంటే వాళ్ళకి నేను కనిపించనని, కానీ తర్వాత కొద్దిసేపట్లో ఆ క్రాఫ్ట్ అనేది ఏ సౌండ్ లేకుండా, ఏ స్మోకు లేకుండా ఆకాశంలోకి అది అలా ఎగిరిపోయిందని చెప్పేసి పోలీసులకైతే అతను చాలా భయంతో చెప్పాడు. ఇదంతా విన్న పోలీసులైతే అసల ఈ కాల్ ఎక్కడి నుండి వచ్చిందో ట్రేస్ చేశారు. అతను ఎవరు? అతను ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు? ఇవన్నీ కనుక్కున్నారు. మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత అతనికి ఏ ప్రాబ్లమ్ లేదని, అతనికి ఏ మెంటల్ ఇష్యూస్ లేవని, అలాగే డబ్బు కోసం ఇలాంటి పనులు చేసేవాడు కాదని మొత్తం తన బ్యాక్‌గ్రౌండ్‌ని చెక్ చేశారు. కానీ తన బయోడేటా మొత్తం చెక్ చేసిన పోలీసులకి అతను చెప్పిందంతా చాలా స్కేరీగా అనిపించింది. ఇదంతా జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి అయితే పూర్తిగా తనకు వచ్చే ఫోన్ కాల్స్‌ని అటెంప్ట్ చేయడం అయితే మానేశాడు. ఆ వ్యక్తికున్న ఫ్రెండ్స్‌తో ఏమన్నాడంటే, "వాళ్ళు నన్నే ఫాలో అవుతున్నట్టు నాకనిపిస్తుందని" అన్నాడు. అలాగే నాకేమైనా అయితే అది ఖచ్చితంగా ఒక ఇన్సిడెంట్ కాదని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్‌కైతే అతను క్లియర్‌గా చెప్పాడు. ఆ తర్వాత రోజు ఆ వ్యక్తి అనేవాడు ఎక్కడా కనిపించలేదు. తన కోసం పోలీసులు మొత్తం వెతికారు. కానీ తనెక్కడా కనిపించలేదు. తన ఇంటి పక్కన ఉన్న ఏవన్నా క్లూస్ గూడా పోలీసులకేం దొరకలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కనుక్కుంటే తను లాస్ట్‌గా వాళ్ళతో ఏమైతే చెప్పాడో అదే పోలీసులకి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తారు. రోజులు గడిచే కొద్దీ ఆ మనిషి ఎక్కడున్నాడనేది ఇప్పటికీ పోలీసులకి ఒక మిస్టరీగానే ఉండిపోయింది. అతనికి సంబంధించిన ఏ క్లూ కూడా దొరకలేదు. మీడియా నుండి ఏ అప్డేట్స్ కూడా లేవు. పోలీస్‌కి ఏ ఆధారం లేకపోవడం వల్ల ఈ కేసుని వాళ్ళు చాలా కామ్‌గా అయితే క్లోజ్ చేశారు. ఇందులో మోస్ట్ డిస్టర్బింగ్ పార్ట్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ అనేది మిస్ అయింది. అక్కడున్న లోకల్ పీపుల్ ఏం చెప్పారంటే అన్‌మార్క్డ్ బ్లాక్ వెహికల్స్ అనేవి ఆ నైట్ కనిపించాయని చెప్పేసి వాళ్ళు పోలీసులతో అయితే చెప్పారు. కానీ దీన్ని బట్టి చూస్తే అది కోయిన్సిడెన్సా? లేదా ఏదైనా కవరప్పా? ఇప్పుడు మనకున్న పాసిబుల్ థియరీ ప్రకారం ఒకవేళ అతను గాని ఆ ఏలియన్ క్రాఫ్ట్‌ని నిజంగా చూసుంటే అతను పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేసేవాడే కాదు. ఒకవేళ వాళ్ళు తిరిగొస్తే ఇక్కడున్న సింపుల్ అండ్ టెర్రిఫైయింగ్ థింగ్ ఏటంటే ఒకవేళ అతను గాని ఆ ఏలియన్ క్రాఫ్ట్‌ని చూస్తే ఒకవేళ వాళ్ళు గాని తిరిగొస్తే తను ఖచ్చితంగా పోలీసులకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడే అతన్ని తీసుకెళ్ళిపోయేవారు. ఒకవేళ అక్కడున్న గవర్నమెంట్ ఏదైనా దీన్ని కవరప్ చేద్దామని చూసిందా? అది ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీ కనిపిస్తే అక్కడున్న జనాలందరూ పానిక్ అవుతారని చెప్పి ఆ వ్యక్తిని గవర్నమెంటే దాచిందా? లేదా హిస్టరీలో ఇలాంటి కేసెస్ ఎక్కడైనా ఉన్నాయా? కానీ మరికొంతమంది ఏమంటున్నారంటే అతను అక్కడి నుంచి భయపడి ఎక్కడికన్నా పారిపోయాడా? కానీ ఒకవేళ అలాగ పారిపోతే తను ఉన్న జాబ్‌ని, తన యొక్క ఐడెంటిటీని, తన యొక్క హౌస్‌ని వదిలేసి సడెన్‌గా ఎందుకు వెళ్ళిపోతాడు? మన పరంగా ఆలోచిస్తే ఏలియన్స్ కన్నా అతను ఇంకేదైనా డేంజరస్ థింగ్‌ని చూసాడా? వాట్ ఇఫ్ మనం అర్థం చేసుకోలేని ఏదైనా ఎంటిటీని అతను చూసుంటాడా? ఈ కేస్‌లో మోస్ట్ స్కేరీ పార్ట్ ఏంటంటే ఇది ఇప్పటికీ పూర్తిగా ఎండ్ అవ్వలేదు. అలాగే అతను జస్ట్
మాయమైపోయాడు. ఇందులో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అతను ఏలియన్స్ ని చూశాడు. చూసిన తర్వాత పోలీసులకి చెప్పాడు. అది చెప్పిన కొన్ని రోజులకే అతను మాయమైపోయాడు. దీన్ని బట్టి మనం ఏలియన్స్ ఉన్నాయని నమ్మినా ఆ నిజాన్ని మనకు అతను చెప్పిన తర్వాత అతను మాయమైపోయాడు. దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? నిజంగా అతన్ని ఏలియన్సే మాయం చేశాయా? లేదా ఏలియన్స్ కి మించిన ప్రమాదం ఏదన్నా ఎలినో సిటీలో దాగి ఉందా? అది ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అక్కడున్న ప్రజలకు కూడా ఈ ఇన్సిడెంట్ మీద పూర్తి క్లారిటీ అయితే లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అతను ఏలియన్ చూశాడని ఆ విషయాన్ని చెప్పిన తర్వాతే అతను మన ఎవ్వరికి కనిపించకుండా మాయమైపోయాడా, లేదా ఎవరన్నా మాయం చేశారా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. మీరేమనుకుంటున్నారు? ఇది ఏలియన్ అబ్డక్షనా, లేదా గవర్నమెంట్ కవర్ అప్పా, లేదా ఇంకా ఏదైనా డేంజరస్ ట్రూత్ అక్కడ దాగి ఉందా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కిందైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఏడియం టాక్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేనైతే మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏడియం టాక్స్.